సోదరులు డివిజన్ కార్పొరేటర్ ఆచార్య గారు, డివిజన్ అధ్యక్షులు ప్రియమిత్రులు రత్నప్రసాద్ గారు, గులేచా గారు, ఈ ప్రాంతానికి సంబంధించి అనాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని ఇబ్బందులు వచ్చినా కష్టం వచ్చినా కూడా జెండాని విడకుండా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సత్యవతి గారు కానీ, విజయమాధవ్ గారు కానీ, హనుమంతు కానీ, డేవిడ్ గారు కానీ, శ్యామ్ కానీ, రవి కానీ, రామకృష్ణ కానీ, అనేక మంది, విజయకృష్ణ కానీ, అనేక మంది యువమిత్రులు, ఎందుకంటే పేరు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళు, నాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు, నాతో పాటుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని ఈ ప్రాంతంలో, ఎందుకంటే జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తిమ్మరాజు ఆ రోజున నేను రమ్మనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని ఆయన కూడా నాతో పాటు కలిసి నడిచినటువంటి పరిస్థితులు. చాలామంది పేర్లు చెప్పాలా, ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇందాకే చెప్పారు, బ్రాడీపేట అంటే ఇది చదువుకున్న వాళ్ళ ప్రాంతంగా, మేధావులు నివసించే ప్రాంతంగా, వ్యాపారస్తులు నివసించే ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి సంబంధించి అనేక మంది యువమిత్రులు, పెద్దలు అందరూ కూడా చేయి కలిపి ముందుకు సాగినటువంటి పరిస్థితులు. అందుకే ముందుగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇక అసలు కార్యక్రమం, ఈరోజు ఎందుకు ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం? ఈ సభను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, 2 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. శాసనసభకు సంబంధించి, అదేవిధంగా పార్లమెంటు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి సంబంధించి, ఆ గెలిపించే ప్రక్రియలో మీ అందరి సహకారాన్ని, మీ అందరి మద్దతుని కోరటానికి ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి విడుదల రజనీ గారు ఈ ప్రాంతానికి మీ అమ్మలందరినీ కూడా సహకరించమని కోరటానికి, తన విజయంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలని కోరటానికి ఈరోజు మీ అందరి మధ్య కూడా రావటం జరిగింది.